కూటమి మేనిఫెస్టోపై అందరి దృష్టి, పథకాల కూర్పుపై నేతల తీవ్ర కసరత్తు. సైకిల్కు ఓటు వేస్తే ఒక్కడూ మిగలడు, దళితులను హెచ్చరించిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి. జగన్పై మరోసారి షర్మిల ఘాటు వ్యాఖ్యలు, రిమోట్ అంటూ సీఎం మాటలకు ధీటుగా జవాబు. కొనసాగుతున్న చంద్రబాబు ప్రచారం, సాయంత్రం దెందులూరు, తెనాలి సభకు హాజరు. జహీరాబాద్లో బీజేపీ భారీ బహిరంగ సభ, అల్లాదుర్గంలో సభకు హాజరు కానున్న ప్రధాని మోదీ. గాజు గ్లాస్ గుర్తుపై హైకోర్టుకు వెళ్లిన జనసేన, స్వతంత్రులకు కేటాయింపుపై ఆందోళన, విచారణ వాయిదా. కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఉస్మానియా నోటీసులపై రేవంత్ రెడ్డి ఫైర్. పులివెందులలో వైఎస్ భారతికి చేదు అనుభవం, పట్టాదారు పాస్ బుక్ మీద జగన్ ఫోటోపై అభ్యంతరం. ఏలూరు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు, పోగోలు, గంగన్నగూడెంలో టీడీపీ వాహనాలపై దాడి. బీసీవైపీ అధ్యక్షుడిపై హత్యాయత్నం కేసు నమోదు, బాధితుడు రామచంద్ర యాదవ్ పైనే చర్యలు. తెలంగాణ 10th రిజల్ట్స్ విడుదల, టాప్లో నిర్మల్, లాస్ట్లో వికారాబాద్ జిల్లాలు. తాగునీటి సమస్య తీర్చాలంటూ గ్రామస్తులు ఆందోళన, కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఖాళీ బిందెలతో నిరసన. రాయదుర్గం పేకాట స్థావరం లేడీ డాన్ అరెస్ట్, ఖమ్మంపాటి మాధవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తెలంగాణలో భారీగా పెరిగిన ఎండలు, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు. మెడికల్ బెయిల్ పొందేందుకు కేజ్రీవాల్ ప్రయత్నం, తీహార్ జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ లేఖ. కర్ణాటకలో డర్టీ పిక్చర్స్ కుదుపు, ప్రజ్వల్ రేవణ్ణపై వేటు. మహారాష్ట్ర నారాయణపూర్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్, కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి.